వెల్కమ్ టు సంజూస్ ఇంగ్లీష్ డెస్క్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్. ఈరోజు మనం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనే విషయాల్ని తెలుసుకోబోతున్నాము. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్స్ అనేటువంటివి ఏవైతున్నాయో అవి ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఒకే సెంటెన్స్లో ఉన్నటువంటి రెండు భాగాలు. ఒక సెంటెన్స్ కనుక తీసుకున్నట్లయితే అది రెండు భాగాలుగా ఉంటుంది. అది సబ్జెక్టు మరియు ప్రెడికేట్. ఇక్కడ ఒక సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అనిల్ అటెండెడ్ ఏ పార్టీ. దీన్ని రెండు భాగాలు చేసినట్లయితే ఒకటి అనిల్ వరకు ఒకటి అవుతుంది, అటెండెడ్ ఏ పార్టీ అనేది ఇంకొకటి అవుతుంది. అంటే మన ఇష్టానికి చేసుకోవడానికి లేదు. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే ఏంటంటే మనం ఆ వాక్యంలో ఉండేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్నే మనం సబ్జెక్ట్ అంటాం. ఆ పనికి కారణమైనటువంటి వ్యక్తిని సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్ట్ గురించి తెలియజేసేటువంటి వాక్య భాగం ఏదైతే ఉంటుందో అదే ఈ మొదటిదన్నమాట. ఇంకా పని గురించి తెలియజేసే వాక్య భాగం ఏదైతుందో అంటే అటెండెడ్ ఏ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రెడికేట్ అంటున్నాం. ప్రెడికేట్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ అనిల్ చేసినటువంటి పనిని తెలియజేస్తుంది. అనిల్ ఏం చేశాడని తెలియజేసేదనేమో మనం ప్రెడికేట్ అంటాం. అంటే ఇక్కడ ఈ అటెండెడ్ ఏ పార్టీ ఎవరైతే అటెండ్ అయ్యారని తెలియజేసేదాన్నేమో సబ్జెక్ట్ అంటాం. అంటే పనిని గురించి తెలియజేసేటువంటి పదాన్నేమో సబ్జెక్ట్ అన్నాము. పని ఏ గురించి తెలియజేసేదాన్నేమో ప్రెడికేట్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే అదొక ఏజెంట్ అన్నమాట. అంటే ఒక వాక్యంలో ఉన్న పనిని చేసేటువంటి దానినే మనం సబ్జెక్ట్ అంటాం. ఇది నౌన్ కావచ్చు, నౌన్ ఫ్రేజ్ కావచ్చు. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటేనేమో ఒక నేమింగ్ వర్డ్. అంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్ ఆఫ్ ఎ థింగ్. అంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఏంటి? రవి, రోజా, రాము ఇలాంటివి అన్నమాట. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అంటే హైదరాబాదు, కరీంనగర్, ఊటీ, ఇవన్నీ నేమ్ ఆఫ్ ఏ ప్లేసెస్. అలాగే నేమ్ ఆఫ్ ఏ థింగ్స్ అంటే నేమ్ ఆఫ్ ఏ థింగ్ అంటే ఏంటి? ఇన్యానిమేట్ థింగ్స్, కంప్యూటర్, చైర్ ఇలాంటివి అన్నమాట. సో ఇవన్నిటిని మనం ఏం చేస్తాం? ఏజెంట్స్ అంటాం. అంటే సబ్జెక్ట్స్ అంటుంటాం అన్నమాట. సో ఆల్ నౌన్స్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ అనేటువంటిది నౌన్ అయినా ఉండొచ్చు లేదా నౌన్ ఫ్రేజ్ అయినా ఉండొచ్చు. నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఇవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇవి కొన్ని పదాలు కలిపి అవి అన్నీ కలిపి అవి ఒక సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. అంటే నౌన్ కలిగి ఉన్నటువంటి పదాలు ఏవైతున్నాయో నౌన్ చేసే పనినే చేస్తాయి అన్నమాట. దాన్నే నౌన్ ఫ్రేజ్ అంటాం. ఓకే, సో ఇంకా ఈ నౌన్ ఫ్రేజ్ గురించి మనం తర్వాత డీటెయిల్ తెలుసుకుంటాం. ఇది సబ్జెక్ట్. ఇక్కడ ప్రెడికేట్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ which tells what the subject is doing in the sentence. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కార్తిక్ ఈజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. ఇందులో కార్తిక్ అనేటువంటిది సబ్జెక్ట్. ఇక్కడ డాన్సింగ్ చేసింది ఎవరు? కార్తిక్. కాబట్టి కార్తిక్ని సబ్జెక్ట్ అన్నా. కార్తిక్ ఏం చేశాడు? డాన్స్ చేశాడు. ఈ డాన్స్ సంబంధించినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో దాన్నే మనం ప్రెడికేట్ అన్నాం. అర్థమైంది కదా? ఈరోజు మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ మీకు అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ ఇంగ్లీష్ డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి